హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవర్ష వంటలు. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని చేద్దామండి. సర్వపిండికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, శనగపప్పు, నువ్వులు, వెల్లుల్లి, ఉల్లికాడలు, ధనియాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు మిక్సర్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుంటున్నా. అందులో 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, నానబెట్టిన శనగపప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టును, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, వేయించిన పల్లీలను, కారం, పసుపు, రుచికి సరిపడే సాల్ట్ అన్నీ వేసుకొని పిండి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మొత్తము ఒక ముద్దలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. సర్వపిండిని పెట్టుకోవడానికి ఒక మందంగా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోవాలి. గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇలా పిండిని గిన్నె మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండిని పెట్టిన తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 7-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసి చూస్తే ఇలా కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు మరొక గిన్నెని తీసుకొని దానిలో ఆయిల్ వేసి పిండి ముద్దను తీసుకొని పెట్టుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు సర్వపిండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో మీరు కూడా చూసారు కదా. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి.